గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. భక్తి దేవరాయ వీక్షకులకి నమస్కారం. ఈరోజు శని గోచార ఫలితాలు, ముఖ్యంగా ఏ రాశుల మీద ప్రభావం ఉన్నది, అలాగే దేశ గోచారంలో కూడా శని యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి వాటిని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా శని గ్రహము మందగ్రహం అని మనం అంటూ ఉంటాం, మీకు కూడా తెలుసది. అయితే ఇక్కడ మాంద్యము అంటే మందగించడము అని అర్థం. అంటే ఇంకొక విధంగా మనం కాలపురుషాంగాల్లో చూసుకున్నట్టయితే, ఇప్పుడు ప్రస్తుత గోచారంలో మీనరాశిలో శని సంచారం, ఆయన యొక్క 3 దృష్టులు వరుసగా తృతీయం, సప్తమం, దశమం, ఇవి వృషభ రాశి మీద, కన్యరాశి మీద, ధనుర్రాశి మీద పడుతున్నాయి. అంటే శని తను ఉన్నటువంటి స్థానం నుంచి ఏ స్థానాలను చూస్తాడో ఆ స్థానాలకి భంగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనకి ఉదాహరణకి మనం వృషభం తీసుకుందాం. వృషభం 2వ భావం అనుకుందాం. 2వ భావం అంటే కుటుంబం ఉంటుంది, వాక్స్థానం ఉంటుంది, మనం తినేటువంటి ఆహారం నోట్లోకి వెళ్తుంది, అది కూడా 2వ భావమే. అలాగే మీకు ధనస్థానం కూడా 2వ భావమే. ఇవన్నీ కూడా గొంతు, అది కూడా 2వ భావమే. ఎప్పుడైతే శని యొక్క దృష్టి ఈ భావం మీద పడిందో, 2వ భావం మీద పడిందో, ఇవన్నిటి యొక్క ఏదైతే మనం అనుభూతిని పొందుతున్నామో అది తగ్గుతుంది, ఒక లెవెల్ కొంతవరకు తగ్గుతుంది. అలాగే భచక్రంలో షష్ఠమ రాశి అయినటువంటి కన్యారాశి, దీని మీద శని యొక్క దృష్టి ఉన్నప్పుడు మనం ఏ ఆహారాన్నైతే తీసుకోకూడదో, ఏ ఆహారం తీసుకుంటే మనకి బుద్ధి మందగించి పనిలో కూడా అలసత్వం వస్తుందో, అలాంటి రాశి అయినటువంటి కన్యరాశి మీద శని దృష్టి ఉండడం అంటే జీర్ణ ప్రక్రియ తగ్గిపోతుంది. ఉదాహరణకి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమిటంటే, మనం మామూలుగా ఆంధ్ర ప్రాంతం కానీ తెలంగాణ ప్రాంతం కానీ మామూలు బియ్యం తీసుకుంటాం మనం. కానీ మీరు అటు ఉత్తరాది అంటే నార్దర్న్ ఇండియా కనుక వెళ్ళినట్లయితే బాసుమతి రైసే వాడతారు. మన హోటల్లో వెళ్తే సాధారణంగా సగం వండినటువంటి బియ్యాన్నే మనకు వడ్డిస్తారు. ఇప్పుడు నార్దర్న్ ఇండియాలోకి వెళ్ళినప్పుడు ఈ బాసుమతి రైసు సగం ఉడికి సగం ఉడక్క, అది తిన్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు హెల్త్ చెడిపోతుంది. ఏమిటి? జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. అక్కడ మాంద్యుడి యొక్క శని యొక్క ప్రభావం కనబడుతుంది. సో ఈ విధంగా ధనుర్రాశి అంటే ధనస్సు అంటే నడుము వెనక భాగం, నడుము కింది భాగం, పిరుదులు, ఆ భాగం అంతా కూడా శని యొక్క దృష్టి. అంటే
ఎవరికైతే షష్టమ భావానికి శని యొక్క సంబంధం ఉందో వీటికి సంబంధించినటువంటి రుగ్మతలు వస్తాయి అని చెప్పి మన శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న ఏళ్ళనాటి శని, దాని గోచారము, దాని ఫలితాలు అనేటువంటిది ప్రప్రథమంగా ఈ ఏళ్ళనాటి శని యొక్క ప్రభావంలో ఉన్నటువంటి రాశులు కుంభం, మీనం, మేషం. మొన్న మధ్యనే శని కుంభాన్ని వదిలి మీనంలోకి వెళ్ళాడు. కుంభంలో ఉన్నంతసేపు కుంభరాశి వాళ్ళకి విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు, నడువుకు సంబంధించినటువంటి సమస్యలు, యూటరస్ కానీ లేకపోతే లేడీస్కి సంబంధించినటువంటి సమస్యలతో అనేక మంది బాధపడుతూ నాకు ఫోన్ చేసి దానికి పరిష్కార మార్గం అడగడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కుంభరాశిలోంచి మీనరాశిలోకి వచ్చి స్వనక్షత్రంలోనే ఉన్నాడంటే ఉత్తరాభాద్రంలోనే అతని యొక్క గోచారం జరుగుతూ ఉంది. కొద్ది కాలంలో ఆయనకి వక్రగతి వస్తుంది. ఈ వక్రగతి వచ్చినప్పుడు ఈ యొక్క పీడ విపరీతంగా ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం శని యొక్క పూజలు చేయొద్దని కానీ లేదా గోపురాలకి గుళ్ళకి వెళ్ళొద్దని కానీ నేను చెప్పరు, కానీ ఆరోగ్యం తస్మాత్ జాగ్రత్త. అంటే ఏదైతే ఆహారం తీసుకుంటే మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ ఆహారాన్ని మాత్రం మీరు తగ్గించాలి అనేటువంటిది సూచన తప్పనిసరి. అయితే మరి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. నా బోటి వాడు ఎవడో పెద్ద అంటాడు, ఏమండి మరి మాకు బుర్ర పనిచేయదని అని చెప్తారు కదా, ఎల్లాడి సెలవు వచ్చినప్పుడు అన్ని తప్పులు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కదా, మన యూట్యూబ్ ఛానల్లో చాలా మంది చెప్తున్నారు, మరి దీనికి ఏంటి అన్నప్పుడు ప్రతి సోమవారము శివాలయంలో మారేడు చెట్టు చుట్టూతా 5 ప్రదక్షిణాలు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అలాగే శనివారం నాడు రావి చెట్టు చుట్టూతా ఆంజనేయ స్వామి గుడిలో జై వీరాంజనేయ వీరాంజనేయ అనుకుంటూ ప్రదక్షిణాలు 5 చేసినట్టయితే ఫస్ట్ ఒక మండలం రోజుల తర్వాత, అంటే మనస్సు మీకు కొంచెం కంట్రోల్లోకి, మండలం అంటే 40 రోజులు. కొంతమందికి రాదండి, అంటే వాళ్ళకి శని పీరియడ్ జరుగుతూ ఉంటే, అంటే దశ కానీ దశ కంటే కూడా భుక్తి అంతరం జరుగుతూ ఉన్నట్టయితే వాళ్ళకి బాగా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కంపల్సరిగా భుక్తి ఉన్నన్ని 2.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు కంపల్సరిగా వాళ్ళు ఈ ప్రదర్శనలు చేయాలి. చేస్తే తప్పనిసరిగా మీకు రిలీఫ్ అనేటువంటిది కనబడుతుంది. ఇది స్వానుభవం. ఏదో పుస్తకాల్లో చదువు, గ్రంథాల్లో కాపీ కొట్టు చెప్పేది కాదు. ఇది 50 సంవత్సరాల అనుభవం మీ ముందరకు తీసుకొస్తున్నాను. ఇంకోటి, ఎప్పుడైతే మీకు ఏలినాటి శని యొక్క పీరియడ్ మొదలవుతుందో మీరు ఖర్చు పెట్టేటువంటి ప్రతి పైసా కూడా మీ సతీమణి యొక్క అండర్లోనే, అంటే ఆమె యొక్క కనుసైగలతోటే మీరు వెళ్ళడం మంచిది అని నా యొక్క అభిప్రాయం కూడా. లేకపోతే మీరు పల్టీ కొడతారు, ఉన్న డబ్బులన్నీ ఖాళీ. ఇది తథ్యం. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవాలి. అలాగే ఆడవాళ్ళకి జరుగుతుంది అనుకోండి, అప్పుడు భర్త చెప్పినటువంటి విధంగా వెళ్ళు వినాలి. అప్పుడు ఇద్దరికీ జరుగుతుంది అనుకుందాం, అప్పుడు పెద్దవాళ్ళ యొక్క సలహా తీసుకుని, ఎవరో సీనియర్ మోస్ట్ ఆచార్యుడు, నా ఓటు వాడు, నన్నే కాదు ఎవరైనా కాదు, వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకుని సలహా తీసుకుని అప్పుడు మీరు ముందరికెళ్తే దీంట్లోంచి బయటపడి చక్కటి జీవనాన్ని మీరు సాగించవచ్చు. ఏనాడు శనగారు భయపడిపోయి అమ్మో అయ్యో అని మొదలు వచ్చి లేనిపోయిన టెన్షన్ తెచ్చుకోవాల్సిన పని లేదుగాక లేదు. అయితే
సీనియర్ సిటిజన్స్ కి విషయాలకు వచ్చేసరికి ఏళ్ళనాటి శని పీరియడ్ లో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎలాగైనా ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోక తప్పదు. కానీ ఈ శని ఏం చేస్తాడంటే వైరాగ్యాన్ని కలుగు చేస్తాడు. ఇక భార్య పిల్లలు లేదు, అంతా విద్య, ఇది ఉట్టి నాటకం, వీళ్ళందరూ మనతో ఆడుకుంటున్నారు అనేటువంటి జ్ఞానాన్ని మాత్రం తప్పనిసరిగా శని ఎవరికైతే దశ జరుగుతుందో ఆ పీరియడ్ లో ఎక్కడో అక్కడ మీకు తప్పనిసరిగా ఈ యొక్క అనుభవం అనేటువంటిది మీకు వస్తుంది. ఇంకా ఈ ఏళ్ళనాటి శని పీరియడ్ లో మీకు తెలియకుండా కూడా అనేకమైనటువంటి ఇనిమికల్ యాక్టివిటీస్, అంటే గుప్త శత్రువులు మీతోటే ఉంటారు. మీరు కాఫీ తాగిస్తే తాగుతారు, టిఫిన్లు తింటారు, మీతో పాటు భోజనం చేస్తారు, ఇంటికి వస్తారు, ఇంట్లో కూర్చుంటారు, అన్ని మీతో అవసరమైతే డబ్బు కూడా తీసుకుంటారు అప్పుగా. ఇవన్నీ చేసినప్పటికీ కూడా వీళ్ళు మిమ్మల్ని మర్చిపోతారు. ఇట్లాంటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక్క పైస ఎవరికి ఇవ్వవద్దు, అలాగే ఇంకోరి దగ్గర తీసుకోవద్దు. ఎందుకని అంటే దాదాపుగా రాశి యొక్క 12వ భావం నుంచి 2వ భావం వరకు రావడానికి 7.5 సంవత్సరాలు కాలం పడుతుంది. కాబట్టి 7.5 సంవత్సరాలు మీరు ఇబ్బంది పాలవుతారు. దానికంటే తీసుకోకుండా ఉంటే ఒక 2-3 రోజులు కష్టపడతాం, ఒక 2 రోజులు కష్టపడతాం. కానీ ప్రశాంతత, మనసుకు ప్రశాంతత దొరుకుతుంది, చక్కటి నిద్ర పడుతుంది, హాయిగా ఉంటారు. పిల్లలు, మీ భార్య భర్తలు అందరూ చక్కగా సానుకూలంగా జీవితాన్ని సాగిస్తారు. ఇది ఈ ముఖ్యంగా ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం అనేటువంటిది మీకు క్లుప్తంగా చెప్పడం జరిగింది. అలాగే పరిహార కార్యక్రమంలో ఇందాక చెప్పిన దాని తర్వాత మనకి వీలైనంత వరకు ప్రతి సోమవారం ఇంట్లో లేదా గుడిలో వీలును బట్టి మహాన్యాస రుద్రాభిషేకం చేయించుకోవడం ఒక ఎత్తు. అలాగే ప్రతి మాస శివరాత్రికి ఇంట్లో గాని గుడిలో గాని శివ అర్చన అంటే లేదా అభిషేకం చేయించుకోవడం కూడా చాలా ఉత్తమమైనటువంటి పరిహారంగా మనం చెప్పవచ్చు. అలాగే ఆంజనేయ స్వామికి వడమాల వేయడము శనివారం పూట, లేదు తవనపాకు తోమాల సేవ చేయడము, ఇలాగే ఇంకేదైనా ఆయనకి చాలా రకాలైనటువంటి పూజలు ఉన్నాయి, అవి చేసినా కూడా ఉపశమనం తప్పనిసరిగా జరుగుతుంది. నాకు ఈ మధ్య కాలంలో బ్రహ్మాండమైనటువంటి అనుభూతి ఈ హనుమంతుల వారి యొక్క దయ వల్ల చాలా జరిగింది. మా యొక్క మిత్రుడు, చిరకాల మిత్రుడు చాలా అస్వస్థత పొంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఇక కష్టం అనేటువంటి స్టేజ్కి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు నార్మల్ గా డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఉన్నాడు. ఇది నేను సగర్వంగా ఆంజనేయ స్వామి రాముల వారి యొక్క అనుగ్రహము మాత్రమే అని చెప్పగలుగుతాను. రెండోది, ఇక 12 రాశులకి ఈ శుభాశుభ ఫలితాల గురించి మనం చెప్పుకుందాం. దీని తర్వాత వృషభ రాశి. వృషభ రాశికి ఈయన అంటే శని నవమ దశమాధిపతి లాభస్థానంలోకి వచ్చాడు. ఇక్కడ నేను చెప్పేది మాత్రం చాలా ప్రాక్టికల్ అండి, మీరు పుస్తకాల్లో ఉండేది కాదు. ఈ నవమ దశమాధిపతి అయినటువంటి శని గోచారంలో 11 ఉండడం మూలంగా నవమానికి సంబంధించిన దశమానికి సంబంధించినటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి. ఏమిటండి నవమం అంటే పూర్వపుణ్యం. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఏమిటంటే పూర్వ జన్మలో మనం చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని మనం ఈ జన్మలో అనుభవించక తప్పదు. ఇది కర్మ సిద్ధాంతం చెప్తుంది. అయితే ఈ శని ఎప్పుడైతే గోచారంలో
నవమాధిపతి దశమాధిపతి అయ్యాడో పూర్వజన్మలో చేసిన పాప కర్మల యొక్క ఫలితం మూలంగా మీకు ప్రతి విషయం కూడా ఏదో జాప్యం, ఏదో విధమైనటువంటి ఒక డిసప్పాయింట్మెంట్, ఒక నిర్లిప్తత, ఇదేమిటిది, ఇది ఇంతేనేమో అనేటువంటి భావన కలగజేసేటువంటి సమయం ఇది. అయితే ఈ శని ఎప్పుడైతే దాని స్వనక్షత్రంలో ఉన్నాడో దీని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. మెల్లమెల్లగా ముందరికి జరుగుతున్న కొద్దికి దీని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. సో ఇక్కడ దశమం అంటే పూర్వం ఏదైనా ఇతన్ని మోసం చేసి ఏదైనా ఉద్యోగం రాక ఇబ్బందులు పాలైనట్టయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం శని భగవానుడు ఉద్యోగాన్ని ఇచ్చి తీరతారు. ఎవరైనా సరే, ఇది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ తప్పనిసరిగా జరుగుతుంది. దీనికి కాలం వేచి ఉండాలి. మీకు గనక ముక్తి గాని అంతరం గాని సూక్ష్మం గాని శని జరుగుతున్నట్టయితే ఇది జరిగిన తర్వాత ఈ రాశి వాళ్ళకి తప్పనిసరిగా మంచి జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ జూన్ నుంచి మంచి కాలం వీళ్ళకి అని చెప్పి మనం చెప్పవచ్చు. అలాగే వీళ్ళు మంచి స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. అలాగే భూములు కొనడం కానీ, ఇల్లు కొనడం కానీ, అలాగే జీవితానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు, అన్ని వస్తువులను సమకూర్చుకొని చక్కటి జీవనాన్ని సాగిస్తారు. అలాగే కొన్ని విషయాల్లో వీళ్ళకి అపనిందలు వస్తాయి. అంటే ఎప్పుడు ఈర్షపడేవాడు ఎప్పుడు మన వెంబడే ఉంటాడు. ఒకడు అభివృద్ధిలోకి వస్తున్నానంటే పీతల కదే, ఇంకోడు దాన్ని కాళ్ళు లాగుతున్నట్టుగా వీడిని ముందరికి రానియకుండా వీడి మీద అపనిందలు వేయడం, లేనిపోయి ఇవన్నీ కూడా ఈ సంవత్సరం గతంలో జరిగినవన్నీ కూడా కొట్టుకుపోతాయండి. ఇది మాత్రం తథ్యం. అలాగే మాతృవంశికులు అంటే ఈ వృషభ రాశి వాళ్ళ యొక్క తల్లిగారి యొక్క సంబంధికమైనటువంటి వాళ్ళ సంబంధమైన సూతకం జరుగుతుంది, ఎవరో పోవడం ఏదో జరుగుతుంది. అలాగే వాహన ప్రమాదాలు, తస్మాత్ జాగ్రత్త. అలాగే మీకు ఒకవేళ ఎవరన్నా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మీకు బ్రహ్మాండమైనటువంటి కాలం మీకు ఆసన్నమైంది. జూన్ నుంచి మీకు వీసాలు కూడా వచ్చేస్తాయి, ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే కొంతమందికి భార్యకి స్వల్ప ఆరోగ్యం భంగం జరుగుతుంది. అలాగే అన్నదమ్ముల మూలకమైనటువంటి అప్పచెల్లి మూలకమైనటువంటి చిన్న తగాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జననీం కనకవృష్టిం దక్షిణాం తీర్పయామి, జననీం కనకవృష్టిం దక్షిణాం తీర్పయామి. ఎవరైతే మీకు ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్ళని అమ్మవారి రూపంలో మనసులో ధారణ చేసుకుని ఈ మంత్రం చదివితే వాళ్ళందరూ మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది.